ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆలోచించాలి. సమానత్వం కోసం ఆలోచించాలి, భూమి కోసం ఆలోచించాలి, పోరాటం చేయాలి, ఉద్యోగాల కోసం ఆలోచించాలి, పోరాటం చేయాలి, రాజ్యాధికారం కోసం ఆలోచించాలి, పోరాటం చేయాలి. ఈ పోరాటం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు దేశంలో ఏం జరుగుతుందో కూడా ఆలోచించండి. ఇవాళ భారతదేశంలో ఏం జరుగుతుంది చూస్తున్నారు మీరందరు. మీరు పేపర్లో చూస్తున్న దాని ప్రకారం ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని జైల్లో పెడుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇది తప్పంటే అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అంటే దేశద్రోహి అంటున్నారు, దేశ వ్యతిరేకి అంటున్నారు. ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించండి. దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది. ఆ ప్రమాదం ఏర్పడింది కనుక మీ ఊళ్ళో కమ్యూనిస్టు పార్టీలు కూడా ఉంటాయి, రకరకాల పార్టీలు. బీఆర్ఎస్ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, సిపిఎం ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, అన్ని పార్టీలు ఉంటాయి. కానీ ఏ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తుందో ఆలోచించండి. ఏ పార్టీ భూముల కోసం పోరాటం చేస్తుందో, మన హక్కుల కోసం పోరాటం చేస్తుందో ఆలోచించండి. రేపు మీ ఊళ్ళో ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఆలోచించండి. రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ఏం ఆలోచించాలి మనం? సర్పంచ్ ఎన్నికల వలన, ఎంపీటీసీ ఎన్నికల వలన మన జీవితాలు మొత్తం మారిపోతాయంటే మారకపోవచ్చు, కానీ కొద్ది మేరకైనా మార్పు వస్తుంది. మీరు డబ్బులు తీసుకోకుండా సర్పంచ్ గా నిలబడినోడు, ఎంపీటీసీగా నిలబడినోడు, జెడ్పీటీసీగా నిలబడినోడు ఎవరైనా సరే వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం డబ్బులు తీసుకోవద్దు, డబ్బులు అడగొద్దు. ఏమనాలి మనం? రేపు నువ్వు సర్పంచ్ అయితే మా ఊరికి ఏం చేస్తావు అది అడగాలి మనం. మా ఊరికి మంచి పని ఏం చేస్తావు? ఇదో నేను ఫలానా మంచి పని చేస్తాను, 10 పనులు చేస్తా అంటే నువ్వు మాకు పేపర్ రాసి, ఒక 10 మంచి పనులు చేస్తాను పేపర్ రాసి, ఆ పేపర్ రాసిచ్చిన తర్వాత మనం డబ్బులు తీసుకోకుండా ఓట్లేస్తే ఎన్నికైన తర్వాత గెలిచిన తర్వాత ఆ పేపర్ ముందు పెట్టి, ఏమయ్యా పెద్ద మనిషి, సర్పంచ్ గెలిచావు కదా, 10 మంచి పనులు చేస్తున్నావు కదా, ఏది చెయ్యలేదు అని మనం అడగొచ్చు. అదే మనం డబ్బులు తీసుకొని ఓట్లేసామనుకోండి, అప్పుడు ఏమంటాడు గెలిచినోడు? ఏమమ్మా నువ్వు పుణ్యానికి వేసినవా, నేను 500 ఇచ్చినా నాకే ఓట్టేసినావు అంటాడు. అందుకే పార్టీలతో సంబంధం లేకుండా కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళని మీరు సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా నిజాయితీ పరుని ఎన్నుకోండి.